తెలియజేస్తున్నాను. వికారాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ నేతలు ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మోడీ ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడం హర్షించదగ్గ విషయమన్నారు. న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పాల ఉత్పత్తుల నుండి ఆటోమొబైల్స్ వరకు జీఎస్టీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకున్నారని, అది పేద మధ్యతరగతి వారికి చాలా ఉపయోగపడే అంశమని వెల్లడించారు. ఇవాళ ఇక్కడ వికారాబాద్ మండల తరపు నుంచి ఇక్కడ నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మన రైతులు, దేశ ప్రజలు, సామాన్యులు, మహిళలు, యువత, మధ్యతరగతి కుటుంబీకుల వారి యొక్క శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం శ్రీ నిర్మలా సీతారామన్ గారు మనకి ఈ విధంగా జీఎస్టీ తగ్గించేయడం అని అనౌన్స్ చేయడం అనేది చారిత్రాత్మక నిర్ణయం. దేశ ప్రజలను దృష్టిలో పెట్టుకొని బడుగు బలహీన వర్గాలు అందరి శ్రేయస్సును కోరి ఇవాళ ఈ విధంగా చర్యలు చేపట్టడం అనేది మన అందరికీ కూడా సంతోషకరమైన విషయం. నరేంద్ర మోడీ గారికి కుటుంబం లేదు, దేశ ప్రజలే తన కుటుంబంగా భావించి ప్రతి స్టెప్లో కూడా తను అనేక పథకాల వల్లే కానీ ఇలాంటి చర్యలు కీలకమైన నిర్ణయాలను తీసుకోవడం, అదేవిధంగా దేశాన్ని అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్లడం, ప్రపంచ దేశాలన్నీ మన వైపే చూసే విధంగా ఆయన దేశ అభివృద్ధిని ముందుకు తీసుకుపోతున్నారు అనేది మన నరేంద్ర మోడీ గారి భారతదేశంలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా లాభమయ్యే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో జీఎస్టీ యొక్క స్లాబ్లను తగ్గియడం, తద్వారా నిత్యావసర వస్తువులు ఏవైతే మానవులందరం కూడా ఉపయోగిస్తున్నామో వాటి మీద రేట్లు తగ్గడం, అలాగే మనం ఉపయోగించే పాలు, పెరుగు, వెన్న, నెయ్యి లాంటి పదార్థాలపైన కూడా జీఎస్టీ తగ్గించడం, 3 స్లాబ్లు ఉన్నటువంటి జీఎస్టీని 28%, 18%, 5% ఉన్నటువంటి జీఎస్టీని 2 స్లాబులుగా చేయడం, అలాగే 5% ఉన్నటువంటి జీఎస్టీని మొత్తం కొన్ని వస్తువులపైన మొత్తం కూడా జీఎస్టీని తీసివేయడం జరిగింది. అలాగే 18% ఉన్నటువంటి జీఎస్టీని కొన్ని వస్తువులకు 5%కు తేవడం జరిగింది. 28% ఉన్నటువంటి జీఎస్టీ స్లాబ్ను 18%కు తగ్గియడం జరిగింది. ఇది భారతదేశ చరిత్ర లోపల ఏదైతే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఏ కేంద్ర ప్రభుత్వం కూడా చేయని విధంగా అనేక రకాల సౌకర్యాల కోసం ఈ భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు తెలియజేశారు.